వార్త9 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీట్ లీకేజీపై కేంద్రాన్ని నిలదీసిన సీఎం రేవంత్ రెడ్డి. నీట్ అవకతవకలకు కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి. నీట్ లీకేజీలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిక. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపదం లక్ష్యమన్న టీడీపీ నేతలు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న ప్రజాపదం, ప్రజల పక్షాన పోరాటమే తమ లక్ష్యమన్న టీడీపీ నాయకులు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందన్న టీడీపీ నేతలు. గిగ్ వర్కర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరిన కవిత. గిగ్ వర్కర్లకు న్యాయమైన ఆదాయం కల్పించాలని కవిత డిమాండ్. అగ్రిగేటర్ సంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత. గిగ్ వర్కర్ల బ్రేక్డౌన్ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన కవిత. తిరుమలలో విగ్రహం చోరీపై భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. తిరుమల భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీసిన భూమన. ఆంజనేయ స్వామి విగ్రహం చోరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. తిరుమలలో భద్రతను బలోపేతం చేయాలని పిలుపు. యోగిని చూసి నేర్చుకోవాలని రేవంత్ కు రాజాసింగ్ సూచన. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయన్న రాజాసింగ్. నేర నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యమైందన్న రాజాసింగ్. నేరస్తుల్లో భయం కలిగేలా చట్టాలు అమలు చేయాలని డిమాండ్. మెగా డిఎస్సీ నియామకాలపై వైఎస్ఆర్సీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇది మెగా డిఎస్సీ కాదని, దగా డిఎస్సీ మెగా స్కామ్ అని ఆరోపించింది. డిఎస్సీ నిర్వహణలో ప్రతి దశలోనూ అవకతవకలు జరిగాయని పేర్కొంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించింది. పరీక్ష నిర్వహించకుండానే కొందరికి ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించింది. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్యకు అవకాశం ఇవ్వకుండా కేవలం పోటీల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇవ్వడం ప్రతిభావంతుల పట్ల అన్యాయమని విమర్శించింది. ప్రకటించిన 16,000 ఉద్యోగాల్లో దాదాపు 6,000 పోస్టులకు తమ ప్రభుత్వ హయాంలోని నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. పారదర్శకత పేరుతో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది. ఒక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. మన డిజిటల్ డైరీ కూడా మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో ఈ యాప్లో వస్తే డిజిటల్ డైరీ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మందే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఒకవైపున మనం ఈ మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కి రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తూ ఉంటాం. ఆ ప్లాట్ఫామ్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ఒక సూపర్ ప్లాట్ఫామ్ కింద ఎవరూ ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు. దీని ద్వారా
నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్న పత్రాలు కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని ఆరోపించారు. నీట్ ప్రశ్న పత్రాలను పల్లి బఠానీల్లా విక్రయించారని ధ్వజమెత్తారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా నిరసనలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ప్రజల ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీలో ప్రమేయం ఉన్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరి 55,000 ఓట్లను ఆ ఓటర్లందరినీ తిరిగి వాళ్ళ వివరాలు చూపించి వాళ్ళని తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత ఇక్కడున్న పిఎల్ఏల మీద ఉన్నదా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నికల ప్రధాన అధికారి విధానం ప్రకారం ఎన్నికల కమిషన్ అండర్లో ప్రభుత్వ పరంగా బిఎల్ఓలు పనిచేస్తారు. రాజకీయ పార్టీల నుంచి బిఎల్ఏలు పనిచేస్తారు. బూత్ లెవెల్ ఏజెంట్. బూత్ లెవెల్ ఏజెంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ సైనికుడు. బిఎల్ఓ ప్రభుత్వ అధికారి. చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయకపోడు. నడుస్తే నడుస్తాడు, కూర్చుంటే లేకపోతే నిద్రపోతాడు. ఆయన పోయేది ఏం లేదు. ఆయన జీతం ఆయనకి ఇంటికి వస్తుంది. బ్యాంకులు వేస్తారు. ఆయన పోయి నడుచుకుంటూ పోయి తెచ్చుకునే పని కూడా లేదు. 3వ తారీఖు వరకు కాలం కట్టుతుంది, వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది. బిఎల్ఓకి వచ్చే నష్టం ఏం లేదు. బిఎల్ఓకు సంక్షేమం పోదు, బిఎల్ఓకు అభివృద్ధి పోదు, బిఎల్ఓకు షాది ముబారక్ కట్టు కాదు, బిఎల్ఓకు కళ్యాణ లక్ష్మి కట్టు కాదు, బిఎల్ఓకు సన్న బియ్యం కట్టు కావు, బిఎల్ఓకు ఇందిరమ్మ ఇల్లు కట్టు కాదు. ఓటర్ లిస్టులో లేకపోతే కళ్యాణ లక్ష్మి రాదు, షాది ముబారక్ రాదు, సన్న బియ్యం రావు, ఇందిరమ్మ ఇల్లు రాదు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ రాదు, 500 రూపాయలకు సిలిండర్ రాదు, పిల్లల చదువులకు ఫీజు మాఫీ కాదు. అన్నీ పోతాయి. ఇది ఒక్కటే పోతే ఇది ఒక్కటే ఆగదు. నువ్వు ఓటర్వే కాదన్నప్పుడు ఊర్లో మనిషి ఉన్నా చచ్చిపోయినంతో సమానమే. ఓటు లేకపోతే మీరు దండం పెడతారా? మనకు అధికారం లేకపోతే సమస్య ఎట్లుంటుంది? మరి ఓటు లేకపోతే కూడా ఊర్లో మనిషి ఉన్న బతికి మన కన్న ముందర నడుస్తున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవమానించేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ నాయకులు కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి భారీ నిరసన ర్యాలీ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.
జొమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్ సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఛార్జీలతో వారికి గిట్టుబాటు ఆదాయం రావడం లేదని పేర్కొన్నారు. గత 3 ఏళ్లుగా రేట్లు పెంచాలని గిగ్ వర్కర్లు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. అగ్రిగేటర్ సంస్థలు తమకు అనుకూలంగా నిబంధనలు అమలు చేస్తూ కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. ఈ సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిగణలోనికి తీసుకుని సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపి న్యాయమైన ఆదాయం, సంక్షేమ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్ల శ్రమకు తగిన గుర్తింపు, సామాజిక భద్రత, బీమా, ప్రమాద పరిహారం వంటి అంశాలపై స్పష్టమైన విధానం రూపొందించాలని కోరారు. గిగ్ వర్కర్లు చేపట్టిన బ్రేక్ డౌన్ ఉద్యమానికి తెలంగాణ రక్షణ సేన పూర్తి మద్దతు ఉంటుందని కవిత ప్రకటించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బైక్స్ మీద ర్యాపిడో చేసుకునేటటువంటి వారికి, స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలో చేసే డెలివరీస్కి అన్నిటికీ కూడా మీరు మంచి రేట్ని నిర్ణయించాలి. వారితో తక్షణమే మాట్లాడాలి. ఇవాళ బ్రేక్ డౌన్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. మధ్యాహ్నం వరకు ఏమాత్రం కూడా డెలివరీస్ ఉండవు, ఆటోస్ నడవాయి, అట్లానే క్యాబ్స్ నడవాయి అని చెప్పి వాళ్ళు బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ఇటువంటి ఉద్యమాలు చేసే పరిస్థితి కల్పించకుండా ప్రభుత్వం ముందడుగేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆటో డ్రైవర్స్ పక్షాన, క్యాబ్ డ్రైవర్స్ పక్షాన, బైక్స్ నడుపుకునే బ్రదర్స్ పక్షాన, అందరి పక్షాన కూడా తెలంగాణ రక్షణ సేన మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడమే ప్రజాపథం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. రోడ్ల దుస్థితి, అంగన్వాడీ కేంద్రాల్లో వస్తువుల కొరత, ప్రభుత్వ పాఠశాలలు త్రాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాల లేమి వంటి అంశాలపై ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్నకుమారి, పార్టీ నాయకులు నల్లెల కిషోర్, శ్రీపతి సతీష్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. రాజకీయ లాభ నష్టాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపథం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని, సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ప్రజల పక్షాన ఉద్యమాన్ని కొనసాగిస్తామని టీడీపీ నాయకులు వెల్లడించారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సనత్ నగర్ డివిజన్లో ప్రజాపథం ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు కాట్రగడ్డ ప్రసన్న గారు, అలాగే నల్లెల కిషోర్ గారు, ఈ మిగతా నగర నాయకులు, ఈ డివిజన్ నాయకులు కానూరు జయశ్రీ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, యాదగిరి మల్లేష్ గారు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంతో పాల్గొని తెలుగుదేశం పార్టీకి పూర్వం తెచ్చే విధంగా అందరం కూడా కృషి చేస్తున్నామని చెప్పి, ఎందుకంటే మొదటి నుండి కూడా సనత్ నగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట. ముఖ్యంగా 1983 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్నికలలో శ్రీమతి కాట్రగడ్డ ప్రసన్న గారు ఇక్కడ నుండి ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత 1985 నుండి కూడా మా నాన్న శ్రీపతి రాజేశ్వర గారు కూడా ఇక్కడ నుండి ఎన్నిక కావడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ శిలాఫలకం కూడా ఈ సేవా సెంటర్ దగ్గర ఉంది, ఏమేమి కార్యక్రమాలు జరిగింది అనేది నిదర్శనము. కాబట్టి ముందు రాబోయే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వరకు కూడా మా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి, అలాగే పార్టీ ఆదేశాలకు అనుగుణంగా మేము ముందుకు నడుచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ముందు ధర్నా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీ నేతలు గాంధీ భవన్ కు వస్తే తాము కూడా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలను కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తప్పు జరిగింది, ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామనే మాట కూడా ప్రస్తావన లేకుండా ఒక మొండిగా మరి ప్రధానమంత్రి గారు ఉండడము, మరి దాన్ని నిరసిస్తూ చాలామంది యువకులు, స్టూడెంట్స్ మరి జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు వేల స్టూడెంట్స్ మరి జంతర్ మంతర్ దగ్గర దీక్ష ధర్నా కార్యక్రమం చేస్తున్న క్రమంలో
పోలీసులు ఢిల్లీలో విద్యార్థులను స్టూడెంట్స్ మీద యువతీ యువకులు స్టూడెంట్స్ మీద దారుణంగా లాఠీచార్జ్ చేయడము, కొట్టడము, రక్తాలు వచ్చేటట్టుగా కొట్టడము, చిత్రహింసలు పెట్టే రకంగా లాఠీచార్జ్ చేయడము, ఇది చాలా అమానుష్యం. నిజంగా ఘోరమైన ఇంత దారుణంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి వాళ్ళ ప్రభుత్వం విద్యార్థుల రక్తం వచ్చేటట్టుగా కొట్టడము, దీన్ని చూసిన తర్వాత ఇది చూసి రాహుల్ గాంధీ గారు నిన్న ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఎంపీలందరూ మరి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు నిన్న అందరూ కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఇంటి ముందే ధర్నా చేయాలని నిన్న అక్కడికి ధర్నాకు వెళ్ళడం జరిగింది. మనం అందరం మీడియాలో చూస్తూనే ఉన్నాం. నిన్నంతా కూడా ధర్నా చేస్తున్న క్రమంలో సాయంత్రం 6-7 గంటల టైంలో రాహుల్ గాంధీ గారిని విద్యార్థుల మీద జరిగిన లాఠీచార్జ్ నిరసనగా ఈ దేశంలో స్టూడెంట్స్ జరుగుతున్న నష్టాన్ని లాఠీచార్జ్ని గమనించి నిన్న నరేంద్ర మోడీ ఇంటి ముందే, ప్రధానమంత్రి గారి ఇంటి ముందే రాహుల్ గాంధీ గారు కూర్చోవడం, ఎంపీలందరూ కూడా కూర్చోవడం, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు కూర్చోవడం మనందరం గమనించడం. సాయంత్రం వారిని లాఠీచార్జ్ అక్కడ కూడా వారిని అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి లాక్కోపోవడం ఇవన్నీ కూడా మనం చూసినాం. నిన్న రాహుల్ గాంధీ దానికి నిరసనగానే రాహుల్ గాంధీ గారి విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిన్న రాత్రి మేము నేషనల్ హైవే 65 బాంబే హైవే మీద దాదాపు 2 గంటల సేపు మేము కూడా హైవేని దిగ్బంధం చేయడం కూడా జరిగింది. మరి అదే క్రమంలో రాహుల్ గాంధీ గారు పిలిపివ్వడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా, మహేష్ కుమార్ గారు కూడా ఈరోజు కార్యక్రమాలు అన్ని జిల్లాలో చేయాలన్నారు. అందరూ చేస్తున్నారు. ఒక దిక్కు సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, మహేష్ కుమార్ గారు ఒక దిక్కు చేస్తారు. ఇప్పుడు సంగారెడ్డిలో కూడా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అందరికీ వీడియోలు వచ్చినాయి, మా అందరికి వచ్చినాయి. మన ప్రధానమంత్రి మోడీ గారు బేషరతుగా భారతదేశ యువతీ యువకులకు స్టూడెంట్స్కి క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమాలు కొనసాగుతాయో చెప్పాలి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడం జరిగింది. దానితో పాటు కన్సల్ట్ మినిస్టర్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా నడుస్తున్నట్టుంది. మొత్తం మీద రాహుల్ గాంధీ ఏ పిలుపు అయితే ఇచ్చిరో వాళ్ళ పిలుపు మేరకు మళ్ళీ నేను కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని రాత్రి 2 గంటలకే మేము రిలీజ్ చేయడం జరిగింది. స్కూల్స్, హై స్కూల్స్, కాలేజీలు, ప్రైవేటు, గవర్నమెంట్ అన్నీ కూడా బంద్ చేయండి. ఈ భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థకు, విద్యార్థులకు, స్టూడెంట్స్కి జరిగే నష్టము, ఇలాంటి నష్టాలు జరగవద్దు, దారుణాలు కూడా జరగవద్దు స్టూడెంట్స్ మీద అని రాహుల్ గాంధీ గారు ఏ లైన్ అయితే తీసుకున్నారో, ప్రియాంక గాంధీ గారు ఏదో పోరాటం చేస్తారో, ఖార్గే గారు ఏదో పోరాటం చేస్తారో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారి పిలుపు ప్రకారం ఈరోజు సంగారెడ్డిలో కూడా ఇప్పుడు ఇంకా కొద్ది క్షణంలో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమాలు కూడా ఉంటాయి. పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో బాధిత విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బద్వేల్లో విద్యార్థులతో కలిసి ర్యాలీ, మానవహారం ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమే కాకుండా ప్రశ్నించిన యువతపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. జాతీయ పరీక్షల నిర్వహణలో పదే జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా కోట్లాది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని సంఘాల నాయకులు స్పష్టం చేశారు. నీట్ ఎగ్జామ్ రాస్తే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ అయితే ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ మాట్లాడిన పాపాన పోలేదు. గత 20 రోజులుగా సోనం వాంగ్చుక్ అనే సైంటిస్టు ఢిల్లీలో జంతర్ మంతర్లో నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటే ఉన్న ఫలంగా ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేసి హాస్పిటల్ తరలించడం జరిగింది. ఆయన 20వ తేదీ వరకు నేను బతుకుతాను, 20వ తేదీ దేశ యువత ప్రశ్నించండి అని చెప్పి ఒక పిలిపిస్తే దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత జంతర్ మంతర్లో పాల్గొంటే ఆ విద్యార్థులను పోలీసుల ముసుగులో ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ కార్యకర్తలు వెంటబడి వారిని కొట్టి గాయపరిచి వారిని దాడి చేయడం జరిగింది. దీనిని అఖిల భారత యువజన సమాఖ్య మేము ఖండిస్తూ ఉన్నాం.
దేశవ్యాప్తంగా దేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా 20 మంది నీట్ ఎగ్జామ్ మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో ఇండిగో విమానయాన సంస్థకు చెందిన మహిళా క్రూ ఉద్యోగినిపై అత్యాచార యత్నం జరిగిన ఘటన కలకలం రేపింది. ఎస్ఆర్సీ వెండర్ సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవర్ ప్రశాంత్ మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎయిర్పోర్ట్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటనపై శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గతంలో కూడా ఇదే వ్యక్తి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ తో అసభ్యంగా ప్రవర్తించడంతో విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. అలాంటి వ్యక్తిని తిరిగి విధుల్లోకి ఎలా తీసుకున్నారనే అంశంపై ఉద్యోగులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రాంతంలో ఈ ఇండిగో క్యాబ్కు సంబంధించిన లేడీ ఆమె డ్యూటీకి వస్తూ రావడానికి క్యాబ్ వచ్చింది. ఆ క్యాబ్ ఆమె బుక్ చేసుకొని వస్తున్నారు. వచ్చేటప్పుడు అతను వచ్చే మెయిన్ రోడ్ అది గేట్ అనేది షార్ట్ కట్ రూట్ అని ఇటు నుంచి తీసుకొని వస్తామని ఉద్రాకాండి సైడ్ నుంచి ఇక్కడ టర్న్ అయ్యారు. సో శాంతా మారియా స్కూల్ సమీపంలో ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ప్లేస్లో అక్కడే పక్కన జస్ట్ ఇప్పుడు నేను నేచర్ కాల్ పోతున్నాను అని చెప్పేసి ఇట్లా దిగిండు. మళ్ళీ దిగి వెనక్ సీట్ బ్యాక్ డోర్ నుంచి వచ్చేసి ఆ లేడీ మీద అటెంప్ట్ చేసిండు. అది రేపు బలవంతం చేసాడు. అదే వెనక డోర్లోకి వచ్చేసి ఇద్దరి మధ్యలో బాగానే జరిగింది. చాలా తను అదే బ్యాక్ సీట్లోనే తనని రేప్ చేసాడని చెప్పేసి కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత అతను చూసేసి మళ్ళీ బయటికి అరెస్ట్ హెల్ప్ అని చెప్పేసి అతను కారు వదిలేసి అతన్ని కారు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి పాల్గొనడం చెప్పి దాని బేస్ మీద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ట్రాక్ చేసుకున్నాము. అక్యూజ్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. గతంలో కూడా ఆరోపణలు ఇటువంటి అలిగేషన్స్ ఇంతకుముందు ఇటువంటి ఆరోపణలు ఇతని అయితే మా దృష్టికి రాలేదు. వెరిఫై చేస్తే వెళ్ళలేదు. డ్యూటీకి కొద్దిగా ఒకసారి రెగ్యులర్ వచ్చేవాళ్ళు కాదని మాత్రం అంటున్నారు. క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా సార్? వెరిఫై చేశారా? ఇప్పుడు క్రిమినల్ హిస్టరీ అయితే లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పీఎస్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో జిల్లాకు చెందిన 2 మహిళా మంత్రులు సమావేశానికి దూరంగా ఉండటం బాధాకరమని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించినప్పటికీ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు లేకపోవడం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తోందని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, త్రాగునీరు, సాగునీటి సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల బాధలను పట్టించుకొని మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని పీఎస్ రెడ్డి డిమాండ్ చేశారు. అంటే కమిషన్ల కాడ గొడవనా, ఒకరి మీద ఒకటి వడకనా, లేకపోతే మహిళా మంత్రులని, గిరిజన మంత్రి అని, బీసీ మంత్రి ఏమైనా చులకన చూపు చూసి ఈ కమిషన్ రెడ్డి వాళ్ళ మీద కక్ష పెట్టుకొని కావాల్సి పిలుస్తలేడా అనేది అర్థం కావట్లేదు. వీళ్ళ కమిషన్ల గోడకి, వీళ్ళ కొట్లాటలకి, వీళ్ళ కాంట్రాక్ట్ల గొడవలకి రైతులతోటి ఆటలు ఆడుకుంటున్నారు. నిజంగా నిన్న జరిగిన సమీక్షలో వాళ్ళని పాల్గొనుకోక కాకుండా రైతుల పాలిట దేవాదుల నీళ్లు ఇవ్వకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఆ 2 మంత్రులు రాజీనామా చేయాలి. నిజంగా చిత్తశుద్ధి లేదా? అసలు ఒకరికొకరికి పడదు. ప్రభుత్వంలో ఎవరికెవరో తెలియదు. 2 మంత్రులుండి కూడా ఒక కాన్స్టెన్సీలో ఇంకొక కాన్స్టెన్సీకి పోలేని పరిస్థితి, ఇంకో ఎమ్మెల్యే దగ్గరికి పోలేని పరిస్థితి, ఒక ఎమ్మెల్యేని మాట్లాడుకోలేని పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ కమిషన్ రెడ్డి ఉన్న రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు శని పట్టిందన్నట్టుగానే తయారైపోయింది. ఒక ఎమ్మెల్యే తోటి ఒక్కొక్కరికి పడకపోవడం, ఈ ఇన్ఛార్జి మంత్రితోటి ఈ మంత్రులకు పడకపోవడం, ఈ మంత్రులతోటి ఎమ్మెల్యేలకు పడకపోవడం, ఎవరికి వాళ్ళు పరిపాలన అనేది లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా చిన్న అయిపోయింది. అదేవిధంగా అటు ఇటు కానీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు
మొన్న వచ్చి ఓ మీటింగ్ లో దేవాదులకి మీ రివ్యూ మీటింగ్ లో కూర్చొని అన్ని వాటర్ ఇస్తున్నాం, అసలు కాళేశ్వరమే వేస్ట్, ఈ దేవాదులకు మేయే చేసిన నేనే సృష్టికర్త అని మాట్లాడిన అతను ఈ రోజు పత్తా లేకుండా పోయిండు. ఎందుకు మరి 22 ప్రాజెక్టులలో నీళ్లు నింపుతాం 100 రోజుల కంటిన్యూస్ గా మోటార్. తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకు నేరాలు, హత్యలు పెరుగుతున్నాయని, ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని అన్నారు. నేరాలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేర నియంత్రణ చేతకాకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిసి అక్కడ అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటేనే శాంతి భద్రతలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. నేరస్తుల్లో భయం కలిగేలా చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పోలీస్ వ్యవస్థను మరింత సమర్థంగా వినియోగించాలని రాజాసింగ్ కోరారు. అంటే హోమ్ మినిస్ట్రీ మన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది, కానీ లా అండ్ ఆర్డర్ అసలు మెయింటైన్ ఉందా తెలంగాణలో? ప్రతి ఒక్క వారంలో ఓల్డ్ సిటీలో ఒక మర్డర్ అవుతుంది, ఇప్పుడు న్యూ సిటీలో మర్డర్లు స్టార్ట్ అయినాయి. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 మర్డర్ కేసులు బయటకు వస్తున్నాయి, 100 మర్డర్లు కూడా అయిపోయింది. అసలు ఈ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలంగాణ గవర్నమెంట్లో ఉందా లేదా అడుగుతున్నాం. జనాలు భయపడుతున్నారు బయటికి వెళ్ళడానికి, మహిళలు భయపడుతున్నారు బయటికి వెళ్ళడానికి, చాలామంది వ్యాపారులు, బిజినెస్ చేసేవాళ్ళు భయపడుతున్నారు బయటికి వెళ్ళడానికి. ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు. ఎప్పుడు ఏ కోణ నుంచి ఏ రౌడీ షీటర్ కానీ ఏ దొంగ కానీ ఎప్పుడు వచ్చి మర్డర్ చేస్తారు, మాకు లూటాస్తారు అని ఒక భయ వాతావరణం అయితే కనబడుతుంది. అందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరుమలలో సుమారు 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురి కావడం అత్యంత ఆందోళనకరమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగే ఈ విగ్రహాన్ని వేలాది మంది భక్తులు దర్శించుకుంటారని గుర్తు చేశారు. ఇంత ప్రాధాన్యం ఉన్న విగ్రహం అదృశ్యం కావడం భద్రతా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కొండగుట్ట ఆంజనేయ స్వామి భక్తుడని చెప్పుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందించాలని కోరారు. గత 2 ఏళ్లుగా తిరుమలలో వరుసగా అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సంవత్సరాలుగా చరిత్ర కందని సంవత్సరాలుగా 7వ మైలు దగ్గర పూజలు అందుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని, ఆ ప్రతిమను దొంగలు దొంగిలించుకుపోయారు. మొన్న ఈ మధ్యనే జరిగినటువంటి హనుమాన్ జయంతి రోజున టీటీడీ సాక్షాత్తు పెద్ద అధికారులు అక్కడ చాలా ఆర్భాటంగా ఆ ఆంజనేయుని ప్రతిమకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉన్నది. ప్రతిరోజు కాలినడకన పోయేటువంటి దాదాపు 25,000 మంది భక్తులు, అలాగే సరిగ్గా ఆంజనేయ స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి సంగతి తెలిసి కార్లల్లోనూ ఇతర వాహనాలలోనూ వచ్చేటువంటి భక్తులంతా కూడా ఆ 7వ మైలు దగ్గర ఉన్నటువంటి ఆ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి వెంటనే దిగి ఈ స్వామి వారిని, చిన్న స్వామి వారిని పూజలు జరపటం అన్నది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటివి. నేనే దాదాపు 60 సంవత్సరాలకు పైగా అక్కడ ఆ ప్రతిమను పూజలు అందుకుంటున్నటువంటి స్థితిని, అప్పటికీ పెద్ద విగ్రహం లేదు. పిఆర్కే ప్రసాద్ గారు ఆ పెద్ద విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఆయన ఏర్పాటు చేయటానికి పూర్వమే 100 సంవత్సరాలుగా ఈ చిన్న రాతి విగ్రహం అక్కడ పూజలు అందుకుంటున్నటువంటి సంగతి అందరికీ కూడా తెలుసును. దాన్ని చూసే పివిఆర్కే ప్రసాద్ గారు అక్కడ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రోజున స్వామివారి రక్షణగా నిలబడ్డటువంటి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహాన్నే దొంగతనం చేసే అంతగా బరితెగింపుకు అక్కడ పాల్పడ్డారు అంటే టీటీడీ అధికారులు గాని, టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు గాని, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, విజిలెన్స్ అధికారులు గాని ఎంత నిద్రపోతున్నారు. వాళ్ళు విఐపీలకు ఊడిగం చేయటానికి తప్ప
స్వామివారిని దొంగతనం చేయటం ఏంటండి? అవి విజువల్స్ కూడా బయటకు వచ్చేసినాయి. ఎవరో ఒక దొంగ దాన్ని ఒక సంచిలో ఎత్తుకొని వెళ్లిపోతున్నటువంటిది. రాత్రి 22 నీట్ లీకేజీపై కేంద్రాన్ని నిలదీసిన సీఎం రేవంత్ రెడ్డి నీట్ అవకతవకలకు కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్ తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి. నీట్ లీకేజీలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిక. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపదం లక్ష్యమన్న టీడీపీ నేతలు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న ప్రజాపదం, ప్రజల పక్షాన పోరాటమే తమ లక్ష్యమన్న టీడీపీ నాయకులు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందన్న టీడీపీ నేతలు. గిగ్ వర్కర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరిన కవిత. గిగ్ వర్కర్లకు న్యాయమైన ఆదాయం కల్పించాలని కవిత డిమాండ్. అగ్రిగేటర్ సంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత. గిగ్ వర్కర్ల బ్రేక్డౌన్ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన కవిత. తిరుమలలో విగ్రహం చోరీపై భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. తిరుమల భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీసిన భూమన. ఆంజనేయ స్వామి విగ్రహం చోరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. తిరుమలలో భద్రత బలోపేతం చేయాలని పిలుపు. యోగిని చూసి నేర్చుకోవాలని రేవంత్ కు రాజాసింగ్ సూచన. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయన్న రాజాసింగ్. నేర నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యమైందన్న రాజాసింగ్. నేరస్తుల్లో భయం కలిగేలా చట్టాలు అమలు చేయాలని డిమాండ్.